ముఖ్యమంత్రి జూటా మాటల ప్రోగ్రామ్ ఏందనేది ఆఫ్టర్ దిస్ వీడియో నేను మీకు చెప్తా ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వీడియో చూడండి మీరే. ఎవరైనా మాట్లాడుకున్న కర్ణాటక రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్న 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుట్టలేదు, అనా పైసలు ఎవరు ఇస్తలేరు. ఎవరైనా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవరు ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, చెప్పులు కూడా ఎత్తుకుపోతారు అన్నట్టు ఆ పరిస్థితి ఉంది దేశం ముందర. అయితే సారు ఇప్పుడు ఈయననే అన్నాడు, ఎవరు చెప్పిండాడు తెలంగాణ పేద రాష్ట్రం అని, కర్ణాటక అక్కడున్న అసెంబ్లీ ఎంత, అక్కడున్న వనరులు ఎంత, ఇక్కడున్న వనరులు ఎంత అని ఈయన అన్నాడు. ఎవరు చెప్పిండాలి అంటా ఉన్నారు, మీరే చెప్పిండ్రు. ఇప్పుడు తిప్పి కొడితే ఇట్స్ మీరు అంటారు కదా, ఇట్స్ స్పాన్ ఆఫ్ 15 years అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అంటారు కదా. ఇట్స్ జస్ట్ అనే 16 months అంతే. ఓన్లీ 16 నెలల తెలంగాణ ఇంత కూలబడిపోయిందా? ఇట్లా కూలబడిపోయింది చెప్పుండ్రి ఒక్క మాట. మన దగ్గర ఏమైపోయింది? మనకు రాజధాని లేదా, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదా, మనకు పెట్టుబడులు రావట్లేదా, ఏం మన దగ్గర ఏం తక్కువైంది? తెలంగాణ 16 నెలలు ఇంత కోల్పోయింది అంటారు చెప్పుండ్రి. ఇది మీరన్న మాటే. లేకపోతే అప్పుడు మీరు జూటా మాటలు అవ్వద్దని చెప్పిండ్రా? తెలంగాణ అప్పుడు వెనుకబడి ఉన్నా కూడా ఏదో పబ్బం గడపనికి, ఏదో డ్రామా చేయడానికి ఇట్లా అన్నారా? ఆ ప్రెస్ మీట్ వరకు ఈయన ఆయనే ముఖ్యమంత్రి అంటే మళ్ళీ నేనేం వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు మార్క్ చేసుకుంటారు కదా, నేను అట్లా మార్క్ చేయలే. ఇది ఈయనన్న మాటే. ఈ రెండు కూడా ఈ సార్స్ గారు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. ఎవడు చెప్పిండాడు, ఎవడు చెప్పిండాడు, ఎవడా ఆడు, నువ్వే ఆడు, ఎవడో కాదు. తీరా చూస్తే కొంచెం అడ్వాన్స్ ఫ్యూచర్లోకి వెళ్తే ఆ మాట చెప్పింది నువ్వే. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారని ఎవడన్నా దగ్గర కూడా రాణించలేట, ఇడు ఉన్న చెప్పులు ఎత్తుకుపోతాడేమో. ఇంత ఇజ్జతి తీసుకోవడం కంటే ఏముంటుంది చెప్పుండ్రే? ఇంతకంటే మానం ఏముంటుంది? ఇక మానం విడుచుడు కంటే బట్టలిపి తైతక్కలు ఆడాలి మనం. ఇంకా తైతక్కలు ఒక్కటే ఆడాలి. ఇక మనకి ఇంకేమున్నది ఇజ్జతి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం ఉత్తదీడ ఏం లేదని చెప్పినాక ఇక నువ్వు నేను ఎందుకే ఉండి అట్లీస్ట్ పాకిస్తాన్ వాడన్నా చెప్పుకుంటాడు వాడు పాకిస్తాన్ గొప్పది మంచిదని. మన తెలంగాణోడు మన రాష్ట్రాన్ని తక్కువ చేస్తుండే, పాకిస్తాన్ కంటే మన తెలంగాణోడు మన ముఖ్యమంత్రి అధ్వానం అయిపోయిండే. మాట గిట్ల ఎవరైనా మారుస్తుండొచ్చునా? పొలిటికల్గా మీరు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు మీరు వంద చేసుకోండి, ఒకరినొకటి 100 రకాలుగా తిట్టుకోండి. మీరు పాలన తక్కువ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. అది అసెంబ్లీలో చూస్తాం, బయట ప్రెస్ మీట్లలో చూస్తాం, లేకపోతే ఏదైనా సభలు పెడితే అవిట్లలో కూడా చూస్తాం. బట్ దయచేసి నా తెలంగాణ జోలికి రాకుండా భయ మీ రాజకీయాల కోసం మీ శాతగాని స్థానాల్లో నా రాష్ట్రాన్ని తక్కువ చేయకుండా అని చెప్తా ఉన్నా. మీకు శాత కాకపోతే నా రాష్ట్రాన్ని ఇజ్జత్ ఎందుకు తీస్తా ఉన్నారు? పదవి నుంచి తప్పుకోండి, ఇంకెవడన్నా వచ్చి పాలిస్తాడు కదా. లేకపోతే మీకు ఎవరు శాత కాకపోతే మా రాష్ట్రాన్ని మేమే పాలించుకుంటాం, మా రాష్ట్రాన్ని మేమే చూసుకుంటాం. గింత అధ్వానం ఉంటుందా నిజంగా? సరే ఈ మాటలు ఎందుకు అనడానికి పక్కన పెడదాం, ఒకసారి ఈ మాటల గురించి మాట్లాడదామా. ఇప్పుడు చెప్పిండు కదా, అంటే ఏడు అప్పు పుడతలేదు, బ్యాంకర్ల దగ్గర పోతే దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు, ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తారు, ఎవడు రాణిస్తలేడు, ఉన్న చెప్పులు ఎత్తుకుపోతాడేమో అని అంటా ఉన్నాడు కదా. ఏమిటికి అంటే అంతగానం ఏం కోల్పోయింది చెప్పుండ్రా? తెలంగాణ అంతగానం ఏం కోల్పోయింది? అప్పులు అంటా ఉన్నారు, అప్పులు ఏ రాష్ట్రం చేయలేదు? ఒక్క మాట, అప్పులు ఏ రాష్ట్రం చేయలేదు? ఆంధ్రప్రదేశ్ అప్పు వాళ్ళు చెప్పే అప్పు ఈయనే చెప్పిండు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అప్పుట 7 లక్షల కోట్లు అయిందట. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల 12 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పేసి. అంతకంటే దివాళి తీసిందా? చంద్రబాబు ఎంత మంచిగా ఎంత చాకచక్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు చెప్పండి. కర్ణాటక అంటే ఎక్కువ అప్పు ఈడే ఉందా? కర్ణాటకలో ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది, మళ్ళీ దాంతో మీరే పోలుస్తూ ఉన్నారు. కానీ చెప్పండి, గుజరాత్ అప్పు చేయలేదా? ఉత్తరప్రదేశ్ అప్పు చేయలేదా? బీహార్ అప్పు చేయలేదా? అప్పు చేయని రాష్ట్రం ఏంది? కానీ తెలంగాణ అడక్క తింటుందనే కాడికి తీసుకొచ్చి చూసిరా. ఇంతకంటే అధ్వానం ఏముంటుంది? రియల్ ఎస్టేట్ రంగాన్ని నువ్వే పడగొడుతువి, పేదల ఇండ్లను నువ్వే పడగొడుతువి, కష్టపడి పంట పండించినోడు ఆ పంటను నువ్వే నాశనం చేస్తువి, ఇచ్చిన ప్రతి మాట నువ్వే తప్పితివి. వీటన్నిటికీ అడిషనల్గా బోనస్గా ఉచితాలు పెట్టి సగం సంపదను కొల్లగొడుతువి. ఇంకా అధ్వానమైన ముచ్చట ఏంటంటే అవసరం ఉన్న చోట పెట్టకుండా చిహ్నాలు మార్చే దగ్గర, పేర్లు మార్చే దగ్గర, TS to TG దగ్గర 100 కోట్లు నువ్వే పెడితివి. ఎట్లా బాగుపడుతుంది చెప్పిగా తెలంగాణ? నువ్వు చెప్పు. 22,000 కోట్లు ప్రతి ఏటా ప్రతి నెల మిత్తి కడుతున్నా అని చెప్తా ఉన్నావు కదా. అక్షరాల 140 కోట్లు TS to TG చేయడానికి నువ్వు ఖర్చు చేయలేదా? 140 కోట్లు. ఆ 140 కోట్లతోటి నువ్వు ఎన్ని మిత్తిలు కట్టడానికి ఆస్కారం ఉంటుండే? ఎంతమంది పేదల బతుకులు మార్చడానికి ఆస్కారం ఉంటుండే? అట్లా నువ్వు వృధా చేసిన సొమ్ము 1, 2 కాదు, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కదా. నువ్వు సరే
కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులకు నువ్వు మిత్తిలు కడతా ఉన్నావు, నీ బతుకంతా కూడా మిత్తిలు కట్టడానికే అయిపోయింది అని అనుకుందాం ఒక్క మాట. సరే నేను ఇక ఎక్కువ నేను ఏదో మీ పొలిటికల్గా చేసిన డ్రాగింగ్ మనం ఉన్నదే మాట్లాడుకుందాం, దానికే అయిపోతుంది అనుకుందాం. సరే వచ్చిన సంపద దానికి కడతా ఉన్నావు, నువ్వు క్రియేట్ చేసిన సంపద ఏందో చెప్పు. ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా కూడా మిత్తిలు కట్టడానికే పోతుందని చెప్పినావు, అది ఆడికాడికి చెల్లుబాటు అయింది. నువ్వు క్రియేట్ చేసిన సంపద ఏది, నీ యొక్క పనితనం ఏంది, ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన 16 నెలల నువ్వు ఉద్ధరించింది ఏంది? అంటే నువ్వు జస్ట్ అంటే ఇక్కడ కూర్చొని అట్నుంచి అలా ఆదాయం వస్తుంటే ఇట్నుంచి అలా అప్పు పోతుంటే మధ్యలో ఈ స్నేహితుడు సినిమాలో ఆయన 2 చేతులతో సంతకాలు చేస్తాడు, అట్లా సంతకాలు చేసి ఇట్నుంచి ఇట్లా ఈ చేతులు మార్చే పనికి మేము కూడా చేస్తాం కదా సార్. ఆ డ్యూటీ ఇస్తే ఆ సంతకం మీద మేము కూడా పెడతాం కదా. ఆడొచ్చిన ఆదాయం మీద అప్పు నేను కూడా కడతా కదా. నువ్వు నిలబెట్టింది ఏముందో చెప్పు. అది ఆడి కొడిచిపోయింది అనుకుంటాం. కేసీఆర్ హయాంలో సృష్టించబడ్డ సంపద అంతా కూడా కేసీఆర్ చేసిన అప్పులకే పోతుంది అనుకుందాం, అట్లా భ్రమపడతాం కొద్దిసేపు. ఈ 16 నెలల్లో నువ్వు నిలబెట్టిన ఎకానమీ ఏంది, నువ్వు పెంచిన వృద్ధి రేట్ ఏంది, నువ్వు క్రియేట్ చేసిన సంపద ఏంది ఈ 16 నెలల? ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పు, చలో వదిలేస్తాం. అన్నీ కూడా అన్ని పొడగొట్టినవే తప్ప ఏడు నిలబెట్టినవో చెప్పు నువ్వు ఈ 16 నెలల్లో. ఆయనతో పాటు నువ్వు కూడా కొంత సంపద సృష్టిస్తే, నువ్వు కూడా కొంత ఎకానమీ బిల్డ్ చేస్తే ఏమవుతుండే? ఆయన చేసిన సంపదకు ఆయన చేసిన అప్పులకు అది ఆడికాడికి చెల్లుబాటు అయినా నువ్వు చేసిన మంచి ఒక 4 రూపాయలు మిలుగుతుండేనేమో. మరి నువ్వన్నట్టే అనుకుందాం కాసేపు. సర్కస్ ఇది. జనాలు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు అనుకుంటున్నారు. మీరు ఆడిచ్చిందంటే చూసి సపోర్ట్ కొడతారు అనుకున్నారు. ఇక్కడ మ్యాజిక్లు ఏమి ఉండవు సార్, లాజిక్లు కూడా ఉండవు, మ్యాజిక్లు కూడా ఉండవు. పాలన చేయాలి ప్రజలకు, ప్రజాపాలన అంటివి, ప్రజా దర్బార్ అంటివి. ప్రజల కష్టం ఏం తీర్చినావు, రైతులకు ఏం ఆదుకున్నావు, రుణమాఫీ చేసిన మొత్తం అంటారు. రుణమాఫీ కాండల సంఖ్య ఎంతమంది ఉందో నేను చూపెట్టాలా? ఎక్కడ కూడా కంప్లీట్గా 100% చేయలేకపోతేవి, ఒక ప్రాజెక్టు బిల్డ్ చేయలేకపోతే, ఒక ఆటో కార్మికులను ఆదుకోలేకపోతే, పెన్షన్లు ఇవ్వకపోతే, మహిళలకు సాయం చేయకపోతే, ఒక గొప్ప హాస్పిటల్ నిర్మించకపోతే. ఏముంది నీ హయాంలో 16 నెలల్లో ఈ తెలంగాణలో గీడ నిలబడ్డది కదా అని ఒక్కటి నువ్వు వేలు పెట్టి చూపెట్టు నాకు, చలో నేను సలాం కొట్టి వెళ్ళిపోతా. వీటన్నిటికీ తోడు ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని తక్కువ చేసి ఇజ్జత్ తీయడం. ఇంకా మరి మనం కూర్చున్న కుర్చీకి న్యాయం చేస్తున్నావా లేదా అని మన మనస్సాక్షి కన్నా అనిపించాలి. ఒక్కసారి రాత్రి పండుకునే ముందు గుండెల మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే నేను ఏం చేస్తా ఉన్నాను ఒకసారి తలుచుకోండి. 4 బూతులు, ఒక తొడగొట్టి 2 సార్లు మీసం మేలేసి, ఇది నేను కూడా చేస్తాను. మీసాలు మొలిసిన ప్రతి మొగోడు చేయగలుగుతాడు. ఇది ఎవడన్నా మొలవడోడు ఉంటే ఇది గీసుకొని ఏదన్నా పెట్టుకొని కూడా చేస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావో ఇంపార్టెంట్ మాకు. దయచేసి మీకు అంటే నేను దండం పెట్టి చేతులు ఎత్తి మరీ మొక్కి మరీ చెప్తా ఉన్నా, యూ హ్యావ్ టైం ఉన్నది. ఇంకా ఇప్పుడు ఒడిచిపోయింది కేవలం ఒక ఏడాదిన్నరే అనుకుందాం. ఇంకా 3.5 ఏళ్ళు మీకు సమయం ఉన్నది. అసలు చివరి 6 నెలలు ఎలక్షన్లకు వదిలేసుకున్నా కూడా 3 ఏళ్ళ సమయం ఉంటుంది. దయచేసి చక్కబెట్టుండ్రి. వాడు ఖరాబ్ చేసిండని చెప్పే మాటకు అదేముంది, అది నేను కూడా చెప్తా కదా. నువ్వు ఏం చేయగలుగుతావో చెప్పు. బ్రతుకులు మార్చి దయచేసి పేదల యొక్క బ్రతుకులను, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నిలబెట్టుండ్రి. ఇవి చేయండి. అశోక్ నగర్లో ఆలు కొట్టినట్టే నువ్వు కొడుతుంది లాఠీలతోటి. వాళ్ళ హయాంలో రైతులు ఇబ్బంది పడ్డట్టు నీ హయాంలో కలెక్టర్ల కాడ కాళ్ళ మీద పడి మొక్కుకోబట్టి మార్పు ఎక్కడ జరిగింది? నిజంగా ఇది ఒక నినాదాన్ని వీళ్ళు ఎత్తుకున్నారు కదా, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. ఏం మార్పు వచ్చింది? అడకదిన కాడికి వచ్చింది తెలంగాణ, ఆడకొచ్చింది వీళ్ళు చెప్పే మాటల ప్రకారం. మరి వీళ్ళు చెప్పిందే నిజమైతే అడకదిన కాడికే వచ్చింది. దయచేసి మారాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాలన మంచిగా చేయండి. మీకు టైం ఉన్నది. ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకొని దయచేసి తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టాలని కోరుకుంటున్నాం.